అవునే, ఇక్కడ అగ్గిపెట్టి పెట్టాను చూసావా? ఎందుకు మామా? క్యాండిల్స్ వెలిగించడానికి. అప్పుడే ఎందుకు మామా? అందరూ గిఫ్ట్లు తెచ్చినాక వెలిగిద్దాం. చిచ్చే, గిఫ్టుల కోసం కేక్ కట్ చేస్తామా? ఏం అక్కర్లేదు, గెస్టులు రాగానే కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే శ్వేత. థాంక్స్ ఆంటీ. ఖాళీ చేతులతో వచ్చింది అంటే గిఫ్ట్ తేలే. దీని తల్లి. కూర్చోండి. ఎక్కడండి? ఇగో ఈ కేక్ మీద కూర్చో. గోడ కొట్టిన పిడక లెక్క అవుతుంది. పాప భలే జోకులేస్తుందండి. నువ్వు పెట్టిన బాదం పప్పులు జీడిపప్పులు తిని జోకులెత్తున్నా. నీ మొహంలో కాకి రొట్టెయ్యా. ఏంటే అలా తిడుతున్నావు? నిన్నెందుకు తిడతా ఆంటీ? నీ మొహంలా ఆ కాకి కూడా రెట్టయ్యదులే. ఫికర్ చేయకు. వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడితే వెళ్ళిపోతారే. పోతే పోని బర్త్డే బాస్ది. ఇది లేకుంటే నా బర్త్డే కాదా? గిఫ్ట్ దేనికి చేత కాదు. ఉంటే ఏంది పోతే ఏంది. పని. అయ్యో, వింటే ఫీల్ అవుతారే. ఉంటే నేను ఫీల్ అవుతా. పోనీ గాడిద ముఖం దాన్ని. హాయ్ శ్వేత. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ ఆంటీ. ఏంటమ్మా ఇంకా కేక్ కట్ చేయలేదా? లే, మూకుడు ముఖం ఆంటీ వత్తదని ఆపిండు మా మామ. మూకుడు మొకమా? నాదా? నేనన్నానా? లేదు మరి నువ్వెందుకు అనుకుంటావు? నీ మొహం గట్లనే ఉంటదా? లేదు లేదు లేదు. ఓసై, నా పరువు తీయకే. నేను వెళ్ళి అగ్గిపెట్టె తెస్తా. కాసేపు సైలెంట్ ఉండవే. ఇప్పుడే వస్తా. అవును, అందరూ ఊటి చేతులతో ఊపుకుంటూ వచ్చిండ్రు. గిఫ్ట్లు తీసుకురాలే. హడావిడిలో మర్చిపోయామమ్మా. ఆహా, పట్టు చీరలు కట్టుడు మర్చిపోయినరా? లేదు మేకప్ కొట్టుకుంటూ మర్చిపోయినరా? లేదు మ్యాచింగ్ బ్లౌజులు మర్చిపోయినరా? లేదు. మరి నా గిఫ్ట్లు ఎట్లా మర్చిపోయినరే? మీనట్లా మన్నువాడు. ఏంది? మిమ్మల్ని కాదాంటీ, ఈ సత్తుగాన్ని. హలో, మీ బతుకు జడ. బర్త్డేకి గిఫ్ట్లు లేకుండా ఎట్లా వస్తారా? అందులోకి కేక్ తినబోనీకా? ఎందుకురా మీ బతుకు? చెరువులో పడి సావన్రి బర్రె మొహం దానా. అమ్మా తల్లి, నా గిఫ్ట్ తేవాలనే ఉంది కానీ షాపులు చాలా దూరంలో ఉన్నాయి. మిమ్మల్ని కాదా ఆంటీ, ఫోన్లో మా ఫ్రెండ్. ఎవరైతే ఏంట్లే అమ్మా, గిఫ్ట్లు తేవడం మన సాంప్రదాయం. వెళ్ళి తీసుకొస్తానులే, రారా. ఆగండి ఆగండి ఆగండి, మీకు ఇప్పుడు గిఫ్ట్లు కావాలి అంతే కదా? రే సత్తి అక్కో, గిఫ్ట్ తీసుకురా. గట్లనే అక్క. ఇగో అక్క. ఇది 100 రూపాయలు, కావాలంటే కొనుక్కోండి. 100 రూపాయల? దీంతో తిట్లు తినడం కన్నా కొనడం బెటర్. నాకి అమ్మా, నాకి 100 రూపాయలు ఇస్తా. హ్యాపీ బర్త్డే శ్వేత. థ్యాంక్ యూ ఆంటీ. అరే కొందామంటే నీ దగ్గర గిఫ్ట్ లేదే. అరే వీడి దగ్గర ఉన్నది కదా ఆంటీ, ఆడి దగ్గర కొనండి, అది నాకు ఇవ్వండి. ఆ? అది కొనడం, నీకు ఇవ్వడం, నువ్వు వాడికి ఇవ్వడం, వాడు మళ్ళీ మాకు ఇవ్వడం, ఇవన్నీ అవసరం అంటావా? ఆ 100 ఏదో నీకే ఇస్తానులే. చల్, ఆ? నీ జబ్బల్కి నా రబ్బర్ బ్యాండ్ ముష్టేస్తున్నావా? నాకు గిఫ్ట్ కావాలి, ముష్టి కాదు. అయ్యో కర్మ, గిఫ్టే ఇస్తాలే తల్లి. ఇదిగో 100 తీసుకో. ఇదిగో హ్యాపీ బర్త్డే శ్వేత. థ్యాంక్ యూ ఆంటీ. అర్థమైంది తల్లి, తీసుకో 100. హ్యాపీ బర్త్డే శ్వేత. థ్యాంక్ యూ ఆంటీ. ఒక్కడు 100 గిఫ్ట్ కొనడం చూసా, కానీ ఇలా
ఒక్క గిఫ్ట్ ఇంతమంది కొనడం ఫస్ట్ టైం చూస్తున్నా. నా కర్మ. యా. ఏంది మామా అగ్గి పెట్ట కనపడిందా? లేదే. ఒక్క నిమిషం మామా. ఇదిగో. అగ్గిపెట్టె బాక్స్ కు 100 అంటే లేకుంటే నువ్విచ్చిన 100కి వజ్రాలు పెడతారు. శ్వేత చిచ్చే కేక్ కట్ చేద్దాం. ఏయ్, ఈ పాడైపోయిన ఫోన్ తీయొద్దని ఎన్నిసార్లు చెప్పాలే? చెమై బాతుకు జేరా. పంచైన ఫోనా అంటే ఇందాక తిట్టింది మనల్నే. కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ శ్వేత. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రా తల్లి. థ్యాంక్ యూ మామా. ఆంటీలకు పిల్లలకు కేక్ కట్ చేసి పెట్టు. అందరూ చేతులు చాపుర్రి. చక్కగా తినుండ్రి, మిగిలితే ఇంటికి పట్టుకోబోండ్రి. అరే సత్తి, తీ కేక్ తీ. ఆ బేకరీ వాడికి వాపస్ ఇచ్చి పైసలు తెచ్చుకుందాపా. నడు నడు. గట్లనే అక్క. రా. శ్వేత మంచి కోడలే కన్నావయ్యా. అన్నావయ్యా. ఏ రండి. అమ్మ అమ్మ మొహం మంట. రారా. అమ్మ. దేవుడా నా కర్మ. యా. మధుమతి కడుపున అనసూయమనిచ్చావేంటి తండ్రి? ఏ శ్వేత, శ్వేత. అయ్యో ఏయ్ స్వీట్ పెట్టండి. పెట్టక్క. ఇదిగోండి అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నానమ్మ గారండి. ఇదిగో పెద్దమ్మల ఆశీర్వాదం కూడా తీసుకో. ఇదిగో నేను పట్టుకుంటాను, తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. అయ్యో, చి, 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 చి. అది పెళ్ళైన వాళ్ళని ఆశీర్వదిస్తారే. అయ్యో అవును, నాకు పెళ్ళైంది కదా, అందుకే ఇలా దీవించాను. అయ్యో నీ మొహం. ఛీ, పెళ్ళైన వాళ్ళు కాదే, ఆ. పెళ్లి చేసుకున్న అమ్మాయిల్ని అలా ఆశీర్వదిస్తారు అని. చిన్న పిల్లల్ని చిరంజీవ అని ఆశీర్వదిస్తారు. అంతేనా? ఆ. సరే, చిరంజీవ 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 లేమ్మా. వెళ్ళమ్మా. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మొహమా? అదేంటి అత్తయ్య గారు, అక్క చిరంజీవ అంటే తప్పు లేదు కానీ నేను పవన్ కళ్యాణ్ అంటే తప్ప? సరే అయితే నాగబాబు అంటానులేండి. నాగబాబు. అయ్యో, చంపుతా. ఛీ, సుఖీ భవ అను చాలు. సుఖీ బావా? ఆ బావ ఎవరత్తయ్య గారు? నీ బొందే, అది బావ కాదే, భవా. సర్లే 10 కాలాల పాటు పచ్చగా ఉండమని చెప్పు. కాలాలు పచ్చగా ఉంటే ఏంటి అత్తయ్య గారు, ఎర్రగా ఉంటే ఏంటి? పాప ఎలా ఉండాలో చెప్పండి. కరెక్ట్ గా చెప్పావక్క. చెప్పండి అత్తయ్య గారు, ఏమని ఆశీర్వదించాలి? నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమని చెప్పవే. ఇంత సింపులా? అయితే మీ నాన్నమ్మ చెప్పినట్టే ఉండు. ఏ, ఛీ, పైకి లే. లేచి ఉన్నాను కదా అయ్యో, అత్తయ్య గారు. నిన్ను కాదే, లేవమనింది గీతని. అమ్మలే స్కూల్కి వెళ్దాం పద. లేమ్మా. స్కూల్కి వెళ్దామా? అలాగే నానమ్మ గారండి. పట్టక. హే రవి పండు, ఇదిగో చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పు. చిప్పా అక్క, నా బర్త్డే నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు విషయం చెప్పమంటావేంటి? సేయ్, సేయ్, నేను చెప్పమన్నది నా చెల్లి కాదే, మరి దాని చెల్లికి. వెళ్ళమ్మా, వెళ్ళి స్వీట్ ఇవ్వు.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. ఈ డ్రెస్ ఎక్కడిది? నిన్న కొన్న డ్రెస్ ఇదే కదే. చూసి కూడా ఎప్పుడు కొన్నారంటావేంటి? ఎంత ఈ డ్రెస్సు? 5,000 అయిందమ్మా. ఛీ! నాకేమో 2,000 డ్రెస్ కొని దానికేమో 5,000 డ్రెస్ కొంటారా? కొంటే నాకు కూడా 5,000 డ్రెస్ కొనండి, ఐ, లేదా దానికి 2,000 డ్రెస్ కొనండి, లేదంటే నేను డ్రెస్ చింపేసుకుంటాను. అయ్యో, కొనేశాక ఏం చేస్తాను తల్లి? నెక్స్ట్ టైం నుంచి కుదరదు. నాకు ఇలాంటి డ్రెస్ అయినా ఇవ్వండి, లేదా దానికి డ్రెస్ తీసేయండి. జరగబాయ్, ఇప్పటికెప్పుడు ఇలాంటి డ్రెస్ ఎలా తెస్తానే? అలాంటి తేకపోతే అదే డ్రెస్ నాకు ఇవ్వండి. ఏంటి నువ్వనేది? అవును, దాని డ్రెస్ నాకు ఇవ్వండి, నా డ్రెస్ దానికి ఇవ్వండి. కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి? పుట్టినరోజు నాడు ముచ్చటపడి వేసుకుంటే ఆ డ్రెస్ విప్పి నీకు ఇవ్వమంటావా? ఎస్, నా కూతురు ముచ్చట పడింది కాబట్టి ఆ డ్రెస్ దానికే ఇవ్వండి, కాదంటే అది ఫీల్ అవుతుంది. అందుకని ఇది బాధపడినా పర్వాలేదా? అదంతా నాకు అనవసరం అత్తయ్య గారు. దాని సంగతి మీకు తెలుసు కదా. అది అనుకున్నది జరగకపోతే తిండి మానేసి నిరాహార దీక్ష చేస్తుంది, లేదంటే ఇల్లంతా పీకి బీభత్సం చేస్తుంది. దానికంటే ఈ డ్రెస్ దానికి ఇవ్వడమే బెటర్. ఏంటే దాన్ని రెచ్చగొడుతున్నావా? లేదత్తయ్య గారు, జరగబోయేది చెప్తున్నాను. ఇవ్వకపోతే? అవును శిరీష, మధుమతి ఎలా చచ్చిపోయింది? డ్రామాలాడుతున్నావా? మధు చచ్చిపోయేటప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, మరి ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతావేంటి? తిక్క మొందానం, అత్తయ్య గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అలాగా, అర్థమైందక్క. సరిగ్గా చెప్పు. మధుమతిని కొండ మీద నుంచి అర్థమైంది, ఆపండి. ఇప్పుడేంటి? ఈ డ్రెస్ కావాలంతేగా? సరే, ఇప్పిస్తాను, తీసుకుని చోవండి. అమ్మ గీత, పాపం అక్క ఈ డ్రెస్ వేసుకోవాలని ఆశపడుతుందమ్మా. ఒక్కసారంటే ఇవ్వమ్మా. ఈ రోజు పుట్టినరోజు నాది కదండి, కావాలంటే రేపిస్తాను, తీసుకోమనండి. అయ్యో, అక్కో రక్షతి రక్షితః అన్నారు. అక్కని నువ్వు సంతోషపెడితే అక్క నిన్ను రక్షిస్తుంది అని అర్థం. తిండైనా, నిద్రైనా, బట్టలైనా, బంగారమైనా, ఏదైనా ఎలాంటిదైనా ముందు అక్క తీసుకోవాలి, తర్వాతే చెల్లి తీసుకోవాలి. అదే ధర్మం, అదే న్యాయం, అదే శాస్త్రం. అలా అని ఏ శాస్త్రంలో ఉంది నాన్నమ్మ గారండి? అక్కర్వణ వేదంలో చెప్పారు తల్లి. అలాగేనండి, తీసుకోమనండి. పదండి, దాని డ్రెస్ తీసి నీకేస్తా పదా. ఏయ్ రండి. అమ్మా, ఈ డ్రెస్ నాకే బాగుంది కదా. చాలా బాగుంది. అమ్మ గీత, దా స్కూల్కి వెళ్దామా? అలాగే నాన్నమ్మ గారండి. రా, పదండి, రా. నేను చెప్పింది గుర్తుందిగా? ఈ 2 చాక్లెట్ ప్యాకెట్లు కొనిచ్చింది పంచడానికి కాదు, అమ్మడానికి. ఇది మావా, అమ్మనికా? చిచ్చి, నీ అలవాటు నాకొచ్చిందంటే ఈ చాక్లెట్లు మొత్తం పంచేయాలి. ఒక్క చాక్లెట్ అన్న అమ్మినట్టు తెలిసిందో చంపుతా. అమ్మితే ప్యాకెట్ అమ్ముతా గాని ఒక్క చాక్లెట్ ఎట్లా అమ్ముతా మావా? ఆహా. నాకే పంచా? సర్లే, మధ్యాహ్నం వచ్చి నిన్ను గుడికి తీసుకెళ్తా. చాక్లెట్లు పంచు, ఎవ్వరికమ్మద్దు. అట్లనే మావా నువ్వా? సరే, బాయ్ బాయ్. బాయ్. ఎవరికి అమ్ముదాం? హాయ్ శ్వేత. హాయ్, హ్యాపీ
ముందు నువ్వేమేమి ఇస్తావో చెప్పవే, తర్వాత మేమేమి ఇస్తామో చెప్తాను. నేను డైమండ్ రింగ్ ఇస్తా. డైమండ్ రింగా? ఇవ్వవే, ఇవ్వు. ఇస్తానులే గానీ నువ్వేమిస్తావో చెప్పు. నేను చాక్లెట్లు ఇస్తాను. అయితే ఇయ్యి. తీసుకో తీసుకో తీసుకో. డైమండ్ రింగ్ ఇవ్వవే. ఇస్తా. పండగ చేసుకో. ఏంట ఇది? నేనేమిస్తానన్నా ముసలి? డైమండ్ రింగు. అందులో ఏం రాస్తుంది? డైమండ్ రింగు. లెక్క బరాబరి సరిపోయిందిగా. నిన్ను. సర్లే గాని ఈ రోజు మా ఇద్దరి బర్త్డే. విడివిడిగా చాక్లెట్లు వంచండి నా రెండు మీ రెండు ప్యాకెట్లు అయిపోతాయి. గదే ఇద్దరం కలిసి వంచినాం అనుకో, చెరో ప్యాకెట్ మిగులుతుంది. ఏమంటావ్? అంటే ఇద్దరం కలిసి చెరువు ప్యాకెట్ పంచుదాం అంటావా? ప్యాకెట్లు వంచడానికి నువ్వేమన్నా అనిల్ అంబానీ కోడలు అనుకున్నావా? అనసూయమ్మ కోడల్వి. ఖాళీ చాక్లెట్లు వంచు చాలు. ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉండే ఉంటుంది. మా చాక్లెట్లు మేము పంచుకుంటాంలే. ఇందులో చీటింగ్ చేయడానికి అవకాశం ఏముంది అత్తయ్య గారు? దాంతో కలిస్తే ఒక ప్యాకెట్ మిగులుతుంది కదా. అంతేనంటావా? అంతే. సర్లే, నా ప్యాకెట్ తీసుకో. రెండు కలిపి గిన్నెలు వద్ద నడువుండ్రి. పద. సరే పద. రండి. పద పద. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్వేత, గీత. థ్యాంక్ యూ టీచర్. వాళ్ళందరికీ చాక్లెట్స్ పంచిపెట్టండి. నా క్లాస్ అయిపోయింది, నేను వెళ్తాను. అలాగే టీచర్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. చూసావని సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు చాక్లెట్లేవో మనది, బిల్డప్ ఏవో దాంది. ప్యాకెట్ మిగిలింది కదా, ఫోన్లే వదిలేండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, అది రెండు రెండు చాక్లెట్లు పంచుతుంది అత్తయ్య గారు. అవునా? ఏయ్ ఏయ్ శ్వేత, ఇట్రా రా. ఏయ్ ఏంటి ఒక్కొక్కటి పంచుతానని చెప్పి రెండు పంచుతున్నావేంటి? ఒక్కొక్కటంటే నాదొకటి గీతదొకటి, అప్పుడు రెండే కదా. అప్పుడు ప్యాకెట్ ఎలా మిగులుతుంది? ఖాళీ ప్యాకెట్ మిగులుతుంది కదా. ఖాళీ ప్యాకెట్ లేకుంటే పంచినాక కంచి పట్టి చీర మిగులుతుందా? హౌలేదారా. ఊకా 10 చాక్లెట్లు పంచితే అందరికీ సరిపో. ఏంటి? ఇంకో ప్యాకెట్ ఉంది కదా. నేనివ్వను. ఇవ్వకపోతే అందరికి పంచడానికి సరిపోవు నానమ్మ గారండి. అయ్యో సరే తివే. పంచొస్తా ఉండండి. హ్యాపీ బర్త్డే. మరి నాకు ఇవ్వ రెండు. తీసుకో అక్క. నువ్వు చేసిన వెధవ పని వల్ల నీకు మిగలేదు నాకు మిగలేదు కదే. నాకు మిగలేదని ఏ సన్నాసి చెప్పిండు? ఏం మిగిలాయే ఖాళీ కవర్లా? చూస్తావా? సరే చూడు. గీత గిన్నెవే. ఫ్రెండ్స్,
ఏందక్క గిఫ్ట్? అందరూ నా చుట్టూ రౌండ్ తిరుగుండ్రి.